తొలి ఏడాది 70% హామీలను అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అని మార్కాపురం పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని దోర్నాల సెంటర్లో ఉన్న అన్న స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. మొదట విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో తొలి ఏడాది కుటుంబానికి 3 సిలిండర్ల పథకాన్ని అమలు చేశారని, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 5 రూపాయలకే భోజనం టిఫిన్లను అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు అందిస్తున్నారని, సామాజిక పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 ఒకేసారి పెంచారని, వచ్చే ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించబోతున్నారని, వచ్చే నెలలో రైతు భరోసా పథకం ద్వారా కర్షకులను ఆదుకోబోతున్నారని, త్వరలోనే అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు 15,000 రూపాయలు అందించబోతున్నారని తెలిపారు. ఈ రకంగా తొలి ఏడాది 70% హామీలను అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వందేనని అన్నారు. నమస్కారం. ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. గత సంవత్సరం ఇదే రోజున జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం, భారతదేశంలో కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడము, ఆ తర్వాత సంవత్సర కాలంలో 2024 జూన్ 4 నుంచి 25 జూన్ 4 వరకు మన మార్కాపురం టౌన్ నుంచి కాశ్మీర్ బార్డర్ దాకా దేశమంతా సురక్షితంగా ఉంది. ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సస్యశ్యామలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పథకాలన్నీ అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. వెన్నుపోటు ఎవరికి పొడిచారు? వెన్నుపోటు వెలుగొండ ప్రాజెక్టుకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లా వెనుకబడేటువంటి మార్కాపురం జిల్లా కాకుండా అడ్డుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే మార్కాపురం జిల్లా చేయకుండా వెన్నుపోటు పొడిచింది మీరు, వెలుగొండ చేయకుండా వెన్నుపోటు పొడిచింది మీరు, దొనకొండ ఇండస్ట్రీ కంప్లీట్ చేయకపోతే స్టార్ట్ చేయకపోవడం వెన్నుపోటు పొడిచింది మీరు, మెడికల్ కాలేజ్ తూతూ మంత్రంగా ఏదో రిబ్బన్ కట్ చేసుకుంటున్నాము కాంట్రాక్ట్ల కోసం మీ కకుర్తి పడి కాంట్రాక్ట్లకు ఇచ్చారు తప్ప అక్కడ ఏమైనా మీరు నిధులు అలాట్ చేశారా, లేకుంటే డాక్టర్స్ అలాట్ చేశారా? ఎటువంటిది లేదు. ప్రకాశం జిల్లానే కాదు రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించినందుకే మీకు ఆ గతి పట్టింది. వెన్నుపోటు అని చెప్పేసి వెన్నుపోటు ఎవరు పొడిచారో మీరు గత 5 సంవత్సరాల్లో వెన్నుపోటు పొడిచారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు. కూటమి సర్కారు ప్రజలందరినీ క్షేమంగా చూస్తుంది. అందరు కూడా సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి మరో 2 మార్లు అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మనమందరం కలిసికట్టుగా మరొకసారి కూటమి అధికారం తీసుకొచ్చిందిగా మార్కాపురం నుంచి ఢిల్లీ దాకా జమ్మూ కాశ్మీర్ వరకు మనం పోరాటం చేసి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు శుభదినం. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరమైంది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా కూటమి ప్రభుత్వము ఆ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు కొన్ని కార్యక్రమాలు నిరంతరం ప్రజల్లో 4,000 రూపాయలు పింఛన్ అయితే, వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పింఛన్లు అయితేనేమి అన్ని సకాలంలో ఎటువంటి వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఉన్న ఉద్యోగస్తులతోటే సక్రమంగా ఒకరోజు సెలవు దినమైన ఒకరోజు ముందే వాళ్ళకి డైరెక్ట్ గా ఇంటికి చేర్చే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అలాగే సంవత్సరానికి 3 సిలిండర్ల పథకం కూడా దిగ్విజయం కొనసాగిస్తా ఉన్నాము. రేపు ఆగస్టు 1వ తేదీ నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తా ఉన్నారు. రేపు ఆగస్టు 15 నుంచి రేపు ఉచిత మన రైతు భరోసాలు రైతులకి స్వచ్ఛందంగా గవర్నమెంట్ తరపు నుంచి మన ఎన్డీఏ కూటమి తరపు నుంచి వాళ్లకు అందాల్సిన బెనిఫిట్స్ మొత్తం రేపు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వము. అన్నా క్యాంటీన్లో దిగ్విజయంగా సంవత్సరం నుంచి అన్నా క్యాంటీన్లో రోజు 5 రూపాయలతోటి అందరికీ ఇది భోజన వసతి, టిఫిన్ వసతి సౌకర్యం కల్పిస్తా ఉన్నాము. అలాగే తల్లికి వందనం కార్యక్రమం కూడా రేపు జూన్ 12వ తేదీ నుంచి ప్రజలందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే నిరుపేదలైనటువంటి వారికి, ఎస్సీ బీసీలకి ప్రభుత్వము ఇతోధికంగా తోడ్పాటించి బీసీ లోన్లు, ఎస్సీ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ లోన్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వము ఒక సంవత్సరము ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవము, అట్లా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారము, పవన్ కళ్యాణ్ గారి అండ, వీటితోటి దిగ్విజయంగా ఈ సంవత్సర కాలము ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంకా అతని సైకో పాలన గురించి ఇంకా కరెక్ట్ సంవత్సరమైంది అతన్ని ఇంటికి పారదోలి, అది వెన్నుపోటు దినోత్సవం కింద చెప్పుకొని సిగ్గుచేట అతనికి ప్రజలు అతని నుంచి విముక్తి పొందిన రోజు ఇది.
జగన్మోహన్ రెడ్డి పాలనను పారదోలిన రోజు కాబట్టి ఇవాళ అందరూ ఘనంగా పండగ జరుపుకోవాలి. వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఎవరో రౌడీ షీటర్లు ఆడ